హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నిహార్కస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం టేస్టీ, హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్నే మూంగ్ దాల్ పిజ్జా ఆర్ పెసరట్టు పిజ్జా అంటారు. దీన్ని మనం 3 స్టెప్స్లో చేసుకుంటాము. ఫస్ట్ స్టెప్, వెజిటబుల్స్ని సాటే చేయాలి. ముందుగా ప్యాన్ తీసుకుని కొద్దిగా బటర్ వేసుకుని, బటర్ హీట్ అయ్యాక మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఈ అట్లకన్నీ సండే మార్కెట్లో కొన్నానండి, అందుకని చూపిస్తున్నాను. అది బటర్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని నెక్స్ట్ వెజిటబుల్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఏమో మనం పన్నీర్ని సాటే చేసుకుంటాము. కొంచెం సాల్ట్, కారం రాసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుని తర్వాత దాన్ని సాటే చేసుకుంటాము. అంటే ప్లెయిన్ పన్నీర్ అంత ఫ్లేవర్ ఏమి ఉండదు కదండి, సో కొంచెం ఫ్లేవర్ కోసం సాల్ట్ అండ్ కారం వేసాము. ఒక 2-3 మినిట్స్ సాటే చేసేసుకున్నాక ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏమి వెజిటబుల్స్ కావాలో అవన్నీ వేసుకోవాలి. నా దగ్గర అయితే ఆనియన్ అండ్ క్యాప్సికమ్ ఉన్నాయి, నేను అవే యూజ్ చేశాను. కార్న్ వేసుకున్నా కూడా బాగుంటుంది. క్యాప్సికంలో గ్రీన్ క్యాప్సికమ్ వేసాను నేను. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే టొమాటో కూడా యాడ్ చేయొచ్చు, కానీ నాకు ఎందుకో ఇందులో టొమాటో సెట్ అవ్వదేమో అనిపించింది. ఆనియన్ క్యాప్సికంలో కొంచెం సాల్ట్ వేసుకుని ఒక 5-10 మినిట్స్ సాటే చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, దీంతో మనకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద నార్మల్ ప్యాన్ పెట్టుకుని పెసరట్టు పిండితో పెసరట్టు వేసుకోవాలండి. కాకపోతే పల్చగా కాకుండా కొంచెం అందంగా పిజ్జా బేస్కి సరిపడేలాగా వేసుకోవాలి. పెసరట్టు పిండి మనం ముందే రుబ్బేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. పెసరట్టు బ్యాటర్ని నేను వీడియో షూట్ చేయలేదండి, నేను షార్ట్గా చెప్పేస్తాను. 1 గ్లాస్ పెసలు, 1/2 గ్లాస్ బియ్యం తీసుకుని వాటర్లో వాష్ చేసేసుకుని బాగా ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అల్లం, చిల్లీ, సాల్ట్ వేసుకుని మిక్సీ చేసేసుకుంటే అయిపోతుందండి. పెసల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇలా చేసుకుంటే బ్యాటర్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్ వేసి బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసేసుకుంటే మనకి బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా పిజ్జా బేస్ మీద ఏమేమి వేస్తామో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే టొమాటో కెచప్, షెజ్వాన్ సాస్ ఉంది, ఆ 2 వేసాను. పిజ్జా సాస్ ఉంటే బెస్ట్, నా దగ్గర లేదు, ఉన్న వాటితోనే వేసేసుకున్నాను. బట్ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిజ్జా తిన్న ఫీలింగే వస్తుంది మనకి. మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి సాస్ని ఈవెన్గా. నెక్స్ట్ మనం సాటే చేసుకున్న పన్నీర్ పీసెస్ అవి పెట్టుకుందాము. అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్ అండ్ క్యాప్సికమ్ పీసెస్ కూడా పెట్టుకుంటాము. మనకి పెసరట్టు అంటే బేస్లో ప్రోటీన్ ఉంటుంది, పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది. నేనైతే మిల్కీ మిస్ట్ లో ఫ్యాట్ పన్నీర్ వాడుతున్నాను. ఇది హై ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్ పన్నీర్. నెక్స్ట్ ఆనియన్ క్యాప్సికమ్ కూడా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ టాపింగ్, పిజ్జా అంటేనే చీజ్ కదండి. మోజరెల్లా చీజ్ ఉంటే బెస్ట్. నా దగ్గర అమూల్ చీజ్ స్లైసెస్ ఉన్నాయి, నేను వాటినే వేసేసాను. స్లైసెస్ని పీసెస్ లాగా చేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవడమే. మనకి టేస్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే చీజ్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మోజరెల్లా చీజ్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. నేనైతే ఇలా వేసేసాను, బట్ టేస్ట్ ఇది కూడా చాలా బాగుంది. ఇంకొంచెం చీజ్ ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఒక 1/2 స్లైస్ వేసాను. నెక్స్ట్ ఫైనల్గా ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. సో బేసిక్గా ఒక సైడ్ బేస్, ఇంకో సైడ్ వెజ్జెస్ని సాటే చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. నేను వీడియో షూట్ చేయడం కోసం ఒకదాని తర్వాత ఒకటి చేశాను. నాకు 1 అవర్ పైనే పట్టింది, లేదంటే ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. మీ దగ్గర ఇంకేమైనా సీజనింగ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. అదే అండి మన హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, చూసేయండి ఎవరైనా చూడాలనుకుంటే. ఫైనల్గా పిజ్జా రెడీ అయిందనమాట. అదే అండి, టాపింగ్స్ అన్నీ పెట్టేసాము. ఇప్పుడు చీజ్ మెల్ట్ అవ్వాలి. మళ్ళీ సాస్ ప్యాన్లో పిజ్జా పెట్టి లిడ్ పెట్టుకుని ఒక 5-10 మినిట్స్ ఆ హీట్కి చీజ్ అది మెల్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం కుక్ అవుతాయి. మోజరెల్లా చీజ్ అయితే ఆ మెల్ట్, ఆ చీజ్ పుల్ల అదంతా బాగా తెలుస్తుంది. సో ఒక 10 మినిట్స్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ ప్రోటీన్ రిచ్ పెసరట్టు పిజ్జా ఆర్ మూంగ్ దాల్ పిజ్జా రెడీ అనమాట. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా ఉంది, టెంప్టింగ్గా ఉంది.
టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని నైఫ్తో కట్ చేసుకుని పైన కెచప్ కూడా వేసుకోవచ్చు ఎక్స్ట్రా టేస్ట్ కోసం కావాలంటే, ఆర్ పిజ్జా సాస్ అలా ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ట్రస్ట్ మీ అండి, చాలా బాగుంది. నేను నాకొకటి మా హస్బెండ్కి ఒకటి చేశాను. ఇట్ ఈస్ సో హెల్దీ, ప్రోటీన్ రిచ్, గిల్ట్ ఫ్రీ అని చెప్పచ్చు. ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. ఇదండి ఇవాళ మన వీడియో. డూ ట్రై ఇట్, యూ విల్ ఆల్ లవ్ ఇట్. ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్ వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇట్స్ వెరీ టెంప్టింగ్. సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఎంజాయ్ ద పిజ్జా. థ్యాంక్ యూ.